నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. ఈరోజు అంటే జనవరి 12 వివేకానందుని బర్త్డే. ఆయన కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తా భువనేశ్వరి దేవులకు 1863 జనవరి 12న ఆ కాశీ విశ్వేశ్వరుని దయతో పుట్టాడు. ఆయన పుట్టుకతోటే అన్ని రకాలుగా తన ప్రతిభను చూపిస్తూ వచ్చాడు. అందువల్ల అతని ధ్యాస అంతా కూడా దేవుణ్ణి వెతకటంలో, దేవుని గురించి తెలుసుకోవటంలోనే ఉంది. వాళ్ళ అమ్మ చెప్పినటువంటి రామాయణ భారతాలను, ఇతర విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఆయన ఆ దిశగా పైన మొదలుపెట్టాడు. ఆ పరంపరలోనే వాళ్ళ ప్రిన్సిపల్ గారు హేస్టీ చెప్పినట్లు దక్షిణ కాళికాదేవి ఆలయంలో పూజారి శ్రీ రామకృష్ణ పరమహంస గారిని కలవటం జరిగింది 1891లో. అక్కడ ఆయనతోటి సంపూర్ణ శిష్యుడిగా మారాక చివరి దశలో ఆయన మంచాన ఉన్నప్పుడు అడిగాడు వివేకానందుడు, అయ్యా నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని. దాంతో ఆయన చాలా కోపంగా, చాలా స్పష్టంగా రామకృష్ణ పరమహంస ఆయనకు చెప్పడం జరిగింది. ఏమంటే, నీకు సిగ్గు లేదా? నువ్వెందుకు తయారవుతున్నావు? దేనికోసం తయారవుతున్నావు? నువ్వు ఒక్కడివే వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి నువ్వు తపస్సు చేసి నీకు నువ్వే మోక్షం సాధించాలనుకున్నావు. కానీ అందుకు కాదు దేవుడు నిన్ను పంపించింది. ఈ సువిశాల దేశంలో అనేక మంది అనేక కష్టాలు పడుతున్నారు. మద్యపానం కానీ, చెడు అలవాట్లు కానీ, పేదరికం వల్ల కానీ రకరకాలుగా జనాలు ఉన్నారు. వారిని ఉద్ధరించు, అంతేగాని హిమాలయాలకు వెళ్ళి నువ్వు మోక్షం పొందొద్దు అని చెప్పడం జరిగింది. ఆ మాట ఆయన జీర్ణించుకోలేక రకరకాలుగా ఆయన చనిపోయాక 96లో రామకృష్ణ పరమహంస చనిపోయాక కూడా మళ్ళీ హిమాలయాలకు వెళ్ళని ఆలోచన వచ్చినా కూడా గురువుగారు చెప్పినటువంటి ఆ మాటలను పదే పదే ఆయన చెవుల్లో రింగుమంటూ ఉన్నాయి. అప్పుడు ఆయన దిశగా 1898 తర్వాత దేశాటనకు ఊరు పేరు లేని ఒక సన్యాసిగా బయలుదేరి 3 సంవత్సరాలు కఠినంగా పేర్లు మార్చుకుంటూ దేశమంతా తిరిగి దేశంలోని భిన్న పరిస్థితులను మన గురువుగారు చెప్పినట్టుగా పేదరికము, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, చెడు అలవాట్లతో సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నదని కనుక్కొని ఆ తర్వాత దాన్ని ఎలా చేయాలనే ఆలోచన కోసము కన్యాకుమారిలో 1892లో డిసెంబర్ 25, 26, 27 తేదీలలో 3 రోజులు తదేక దీక్షతో ధ్యానం చేసి కన్యాకుమారి, ఇప్పుడు రాక్ మెమోరియల్ అంటున్నాం, దాని మీద కూర్చొని ఒక దిశగా వచ్చి ఆయన ఇక నుంచి ఈ పేదల కోసం, అనాథల కోసం పనిచేయాలని నిర్ణయించుకొని వారిని ఉద్ధరించడానికి అని చెప్పేసి ఈ లోపల చికాగో సమావేశానికి ఆహ్వానం వచ్చింది. ఆ చికాగో సమావేశం వివేకానందుని ఒక విశాలమైనటువంటి ప్రపంచ నేతగా, అంటే ఆధ్యాత్మిక నేతగా ఆయన తీర్చిదిద్దింది. దాంట్లో ఆయన చెప్పినటువంటి సోదరీమణులన్న ఒకే ఒక్క మాట ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటమే కాకుండా ఆయనతో రెగ్యులర్గా ఉపన్యాసాలు ఇప్పించి రోజు పేపర్లలో పతాక స్థాయిలో ఆయన పేరు వినిపించేది యూరప్ అంతా కూడా. అలా ఆయన పేరు ప్రఖ్యాతులు వచ్చాక ఆయన ఇక యువతను ఉద్ధరించాలి ముఖ్యంగా అనేటటువంటి ఒక ధ్యేయానికి వచ్చాడు. ముఖ్యంగా ఆయన యువత. అందుకని ఈ రోజును కేంద్ర ప్రభుత్వం యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఆయన చెప్పే ఒకే ఒక మాట, లేండి, మేల్కొనండి, మీరు విజయాన్ని సాధించేంత వరకు ఊరుకోవద్దని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవాడు. అలా ఆయన అనేవాడు, తనపై తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడు అని, స్వశక్తిపై విశ్వాసం లేనివాడు నాస్తికుడు అని ఆధునిక మతం బోధిస్తుంది అంటాడు. నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు దేనైనా సాధించగలరు. మీకు
ఆత్మవిశ్వాసం ఉన్న కొందరే చరిత్రలో నిలిచిపోతారు. మీకున్న జాతి, ఒక వ్యక్తి కానీ జాతి కానీ తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానమని పదే పదే చెప్పాడు. విశ్వాసం మనపై మనకు విశ్వాసం, భగవంతుడిపై విశ్వాసం ఉండాలని చెప్తూ ఉండేవాడు. పరిపూర్ణ వికాస మంత్రము అదే అని చెప్పేవాడు. అలాగే మనకు సాధ్యం కాని పని అంటూ ఏమీ లేదు. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే ఉంటారు, బలవంతులని భావించుకుంటే బలవంతులుగానే ఉంటారు అని చెప్పి అనేవాడు. నేను అశక్తుడను అని ఏనాడు అనుకోవద్దు. మీరు అపార శక్తిమంతులు. మీ స్వస్వరూప చైతన్య స్థితితో పోలిస్తే దేశకాల పరిస్థితులు కూడా అల్ప విషయాలు. మీరు సర్వశక్తిమంతులు అని పదే పదే బలహీనతకు పరిష్కారం బలహీనత అని చింతించటం కాదు, బలాన్ని గురించి ఆలోచించటమే. మానవులలో నిబిడీకృతంగా ఉన్న బలాన్ని గురించి వారికి తెలియజేయండి. మీరు అనంత శక్తివంతులు. ఉపనిషత్తుల నుండి బాంబులో వెలువడే ఒక మాట, అజ్ఞాన ద్రవ్యరాశి మీద ఫిరంగి గుండు మాదిరిగా పేలే ఒకే ఒక పదం, అదే నిర్భయత్వం, అదే ఆత్మనిర్భరమని. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఈ విషయాలన్నింటినీ కూడా ఉపనిషత్తుల నుంచి చెప్తూ ఉంటాను. బలం వేదాలన్నింటిలోని సారాంశం ఈ ఒక్క మాటలోని ఇమిడి ఉంది. యువకులైన నా మిత్రులారా, మీరు బలవంతులై ఉండండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. బలహీనులుగా ఉండి భగవద్గీతను పారాయణం చేయటం కన్నా ఫుట్బాల్ ఆటలాడి బలాన్ని పొందడం మూలంగా మీరు స్వర్గానికి త్వరగా చేరుతారు అని చెప్తూ ఉండేవాడు. మిమ్మల్ని నేను